'రోంత్' అనే మలయాళం సినిమా జియో హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే అంత బాగా ఏమి అనిపించలేదు. ఈ సినిమాలో మెయిన్‌గా కనిపించే స్టోరీ ఏంటంటే ఇద్దరు పోలీస్ ఆఫీసర్‌లు పెట్రోలింగ్ చేస్తా ఉంటారు. అది ఎలా చేశారు, తెల్లారేసరికి ఏమైందనేది ఈ సినిమా. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఈ సినిమా అంతా ఒక రోజు నైట్‌లో జరిగే స్టోరీ కదా! కొంచెం థ్రిల్లింగ్‌గా ఉంటదేమో అనుకున్నా. కానీ సినిమా చూస్తున్నప్పుడైతే ఎక్కడా కూడా థ్రిల్లింగ్‌గా అనిపించలేదు. ఇంక సినిమా స్టార్ట్ అయ్యాక ఆ పోలీస్ స్టేషన్ బ్యాక్‌డ్రాప్‌ని నేచురల్‌గా చూపించడానికి ట్రై చేశారు. ఆ సీన్స్ అన్నీ కూడా చాలా స్లోగా ఉంటూ ఎక్కడా కూడా ఇంట్రెస్ట్‌నయితే క్రియేట్ చేయలేదు. ఇంక మలయాళం సినిమా కదా! కాసేపు ఇలాగే ఉండి తర్వాత మెయిన్ పాయింట్‌లోకెళ్ళాక ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తదని వెయిట్ చేస్తా ఉంటే ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవ్వలేదు. ఈ పోలీస్ ఆఫీస్‌లో పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఏదో జరిగిందని చెప్పి ఫోనొస్తే అక్కడికెళ్తారు. అలా వెళ్ళినప్పుడు అక్కడ ఏదో జరుగుద్దన్నట్టుగా ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవుద్ది. కానీ అదైతే ఆ సీన్ వరకే ఉన్నట్టుంటది. ఆ తర్వాత మళ్ళీ వేరే ఫోనొస్తది. వేరే చోటకెళ్తారు. ఇలానే సినిమా అంతా ముందుకెళ్తా ఉంది. దానివల్ల నాకు అంత ఇంట్రెస్టింగ్‌గా ఎక్కడ అనిపించలేదు. ఏదో పోలీసులు చేసే పెట్రోలింగ్‌ని డాక్యుమెంటరీలా చూపిస్తున్న ఫీలింగొచ్చింది. ఇంక సినిమా లాస్ట్‌కొచ్చేసరికయితే ఇదంతా ఈళ్ళ మీదకెందుకొచ్చింది? ఎవరు చేయించారు? ఎందుకు చేయించారు? అనే విషయాలను కూడా క్లారిటీగా చూపించడానికైతే ట్రై చేయలేదు. దానివల్ల సినిమా ఎండింగ్ కూడా అస్సలు సాటిస్ఫైయింగ్‌గా లేదు. సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్ అయితే పెర్ఫార్మన్స్ బానే చేశారు. అలాగే సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదనిపించింది. ఫైనల్‌గా ఈ సినిమా ఇలా ఉండడం వల్ల నాకైతే అంత బాగా అనిపించలేదు. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.